అగనెంపూడిలో శ్రీ షిరిడి సాయి సేవా మందిరం ఆధ్వర్యంలో శ్రీ గురు పౌర్ణమి మహోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం కాగడ హారతి, అభిషేకం, గురు పూజ, ప్రత్యేక పూజలు, సాయిబాబా అష్టోత్తర శతనామార్చన, అన్నాభిషేకం, భజనలు, నామ సంకీర్తన, మహామంగళ హారతి కార్యక్రమాలు భక్తి పారవశ్యంతో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ బొర్రమాంబ పారాయణ కమిటీ, షిరిడి సాయి పారాయణ కమిటీ సభ్యులు సంయుక్తంగా విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, భక్తి గీతాలాపన నిర్వహించారు. అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తి రెడ్డి, ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్యప్రసాద్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, జనని సోషల్ వెల్ఫేర్స్ అధ్యక్షులు విందుల వెంకటరమణ, ఎం విజయ్, గవర సోమశేఖర్, కూటమి నాయకులు గంతకూరు అప్పారావు, సత్యారావు, చిరురాజు, కె దశాంధ్ర, కె భవానీ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులు వి హనుమంతరావు, రమణమూర్తి, గంటి రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొని గురు పౌర్ణమికి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షులు కొయ్య వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు డి వ్యాసశర్మ, జి శంభుడు, పి రామారావు, గోవిందరావు, ఐ వెంకటరాజు, పి సత్యనారాయణ, పి కిషోర్ తదితరులు విచ్చేసి ముఖ్య అతిథులు భక్తులను శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళా కమిటీ సభ్యులు డి సత్యలక్ష్మి, ఆర్ సత్యశ్రీదేవి, జి లీలావతి, ఎం పద్మావతి, సూర్యుడమ్మ, కన్నమ్మ, ఈ పద్మ, బి సుజాత, టి పద్మ, సహారా పద్మ తదితరులు కార్యక్రమాల నిర్వహణలో విశేష సేవలు అందించారు. సాయంత్రం బాబావారి పల్లకి ఊరేగింపు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం విందుల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయి సేవా సమితి అధ్యక్షులు కొయ్య వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ అధ్యక్షులు భజన కళాకారులను, సేవాదళ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. 60,000 సంవత్సరాలు ఆయన జీవనం అయిపోయింది. అంటే ఆ రోజుల్లో 1,00,000 సంవత్సరాలు అక్కడి నుంచి సీతారాముడు సాయిరాముడు అయ్యాడు. అలాగే రాధాకృష్ణలో రాధస్థానాన్ని సాయిబాబా ఆచరించారు, సాయి కృష్ణ అయ్యారు. అలాగే సాయి దుర్గా, సాయి శంకర, సాయి శివ, సాయి వెంకటేశ్వరుడిది అంటే అటు ఆకారంలోనూ ఇటు ఆచరణలోనూ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ఈ దేవాలయాన్ని సంపాదించి ఈనాడు ఎవరెవరినైతే మనం చూసుకుంటున్నామో ఈ గురువులందరికీ కూడా పరమ గురువు మనకి కానీ అందరికీ గుర్తుండవు కదా. ఈ గుర్తుంచుకోవడానికి సులభంగా పెద్దలు ఏం చెప్తారంటే మద్వయం చేయాలయం వయస్యం అనామలింగ పురుషాన్ని పురాణాన్ని అని మా అనేటటువంటి అక్షరంలో 2 పురాణాలు తెలిసిపోగలంటే అనేటటువంటి అక్షరంతో 2 పురాణాలు, భవిష్యత్ పురాణం, ఇలాగే వరాహ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, పురాణం, పురాణాలను అందించారు. ఇంకా ఆయన చేసిన మహోపకారం ఏంటంటే మనం చూడండి, ఏదైనా ఒక అటువంటి వ్యాసుడు సత్యవతి పుత్రుడైనటువంటి వ్యాసుడు అమ్మ తలుచుకుంటేనే ప్రత్యక్షమే 2 ఏం కావాలమ్మా అంటే, నాన్న నీ తమ్ముడు వరుసలైనటువంటి చిత్రాంగ గురుకులంలో ఆయన విద్యాభ్యాసం చేస్తూ 6 సంవత్సరాల చిన్న వయస్సులో ఆ శిష్యులు చేయవలసినటువంటి ఆ ఉపాధి మిగతా తాటాకులది ఎగిరిపోయాయి. ఎందుకు ఎగిరిపోయాయి ఏనా స్వీకరించి వాడు మనకి పాఠాన్ని నేర్చారు. వీళ్ళని నిస్వార్థంగా ఏమన్నా వెనకకుండా స్వార్థం చెంది కానీ వాళ్ళే మనకి పునాది వేసేటటువంటి గురువులు అన్నమాట. సంగీత పాఠానికి వెళ్ళామనుకోండి, ఈ మొదలలో ఆ అభిషేక జలం వెళ్ళేటటువంటి ఆ దాన్ని దాటకూడదు కాబట్టి
చూడండి సార్ ఇలాగ అందరూ ఎందుకు చేద్దాము అంటే గొప్ప ఆ నిర్ణయానికి చావు లేదు ఆయన తల్లి తండ్రి ఎవరైనా ఆయన తల్లి తండ్రి భగవంతుడికి ఎలాగైతే ఉంటారో ఒక సింహంలో కృష్ణుల్లో దిక్కుమూర్తులు తీసుకుంటే ఎలాగైతే ఉంటుందో అలాగే బాబా వారికి కూడా కొని ఆయన మతం గురించి ఇస్లాంలో అల్లాహ్ కంటే పరమేశ్వరుడే అందరికీ యజమాని కొని అల్లాహ్
అది అది మాదే గురు పౌర్ణిమ సందర్భంగా నగరంపూడి సిద్ధి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా చాలా ఘనంగా జరిగాయి. అందులో భాగంగా బాబా గారికి ముందుగా పంచామృత అభిషేకాలు పూజాది కార్యక్రమం చేసి విశేషమైన అలంకరణ బాబా గారి నూతన వస్త్రాలు గజమాలతో బాబా అలంకరించడం జరిగింది. 10 గంటల తర్వాత 10 గంటల నుంచి 11 వరకు జయరామేష్ గారి చివర ఆధ్యాత్మిక ప్రసంగం కూడా బాబా గారి మీద ప్రసంగం చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుగా పల్లా వర్షం లేదు ఏమీ లేదు బాబా గారి దయ వల్ల చక్కగా అన్ని పూజాది కార్యక్రమాలు జరిగాయి. కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టినప్పుడు కూడా టైం టు టైం మా పల్లవరావు శర్మ గారు ఖచ్చితంగా ఆ టైంకి మరి నిర్వహించడం చాలా గొప్ప విశేషం. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రసంగం చేసినటువంటి మన ధర్మాల జయకృష్ణ గారికి జయరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా కమిటీ సభ్యులు అందరికి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3-4 రోజులు అహోరాసులు కష్టపడి ఈ కలెక్షన్ చేసి పరిశుభ్రాలు చేసి దండల గుచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మా కమిటీ చేతుల మీద జరిగాయి. అందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి నా గురించి నేను చెప్పాలి. ఏది ఏమైనా మా సిద్ధి సాయి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఘనంగా వసూలు కూడా చేయడం జరిగింది. మరి విశేషంగా ఈ అన్నదాన కార్యక్రమం అన్నాభిషేకం కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా విధానాలు కూడా మరి చాలా చక్కగా ఇంకా ప్రోత్సాహం ఇచ్చింది. ఇవాళ సుమారుగా ఎంత లేదనుకున్న ప్రచారం చేయకపోయినా 8,000 మంది జనం విశేషంగా రావడం చాలా ఆశ్చర్యం ఇచ్చింది. ప్రచారం చేస్తే 6,000-7,000 దాకా వచ్చేవారు, కానీ అది ప్రచారం చేయకుండా 5,000 మంది రావడం చాలా గొప్ప విశేషం. మరి ఇంత ఘనంగా జరిగినందుకు బాబా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాతావరణం కూడా రాత్రి సాయి భక్తులందరికీ ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాల గురించి రెడ్డి గారు పూర్తిగా వివరించారు. అదేవిధంగా ఈ పూజలన్నీ కూడా పల్లవరావు శర్మ గారు, మా ఆస్థాన ప్రదర్శకులు పవన్ కుమార్ మరియు శర్మ గారు బాగా జరిపించారు. అదేవిధంగా భక్తులు కూడా అగనంపూడి మరియు పునరావాసకాలంలో అధికంగా హాజరై బాబాగారి కృపకు పాత్రులయ్యారని మేము అనుకుంటున్నాం. మన సంకల్పం గట్టిగా ఉంటే ఆ పని నెరవేరుతుందని అనడానికి ఎక్కడో లండన్లో ఉన్నటువంటి మా అధ్యక్షులు రమణారెడ్డి గారు లండన్ వెళ్ళారు. నేనైతే రాను, మీరు చూసుకోవాలని చెప్పి మాకు చెప్పారు. అయితే నేను మొదటి నుంచి డే 1 నుంచి కూడా లేదు రమణారెడ్డి గారు మీరు వచ్చేస్తారు, కంపల్సరీ మీ చేతుల మీద కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాం. ఆ విధంగా ఆయన రావడం, మా అందరి చేత మరి ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలను చేయించడం మరి బాబాగారి కృపగా, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరూ బాబాగారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. జై సాయిరామ్. ఆ రాజ్యంలో పూజాది కార్యక్రమం నిర్వహించారు. తదుపరి మధ్యాహ్నం అన్నాభిషేకం అనంతరం బాబా గారికి అన్నాభిషేకానికి విశేషంగా జనాలు వచ్చి ఆదరించారు.
అందులో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు, మాజీ స్టేట్ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, అలాగే కార్పొరేటర్ కాకిమోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, వివిధ స్థానిక వార్డు సభ్యులు, అలాగే మన కోన తాతారావు గారు బీసీసీ చైర్మన్ గారు వారు వచ్చారు. మరి మీ పిలిచిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నందున రాలేకపోయారని మాకు మెసేజ్ అందింది. అలాగే ఎంబీఆర్ కూడా ప్రముఖ పారిశ్రామిక బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు నుంచి వస్తాను మెసేజ్ పెడతా అన్నారు. చేయమని కూడా నేను చెప్పేసి వెళ్ళాను. మరి బాబా గారు అనుకోకుండా మరి నేను కూడా ప్రార్థించాను. మా కమిటీ సభ్యులు కూడా మరి యాక్టానికి అందరూ కూడా మీరు ఉండాలి, రావాలని చెప్పేసి అనుకున్నారు. బాబా గారి ద్వారా నన్ను కార్యక్రమం తీసుకొచ్చి ఇందులో నాకు స్థానం కల్పించేందుకు ముందుగా బాబా గారికి పాదవం చేస్తూ మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభిమానం తెలుస్తాయి. ఎందుకంటే అల్లంటే ఒక ఆనందం. ఇంత చక్కగా కార్యక్రమాన్ని మిస్ అయిపోతానేమో అని అనుకున్నా కానీ మీరందరూ ఒక మంచి మనసుతో నన్ను ఇక్కడ తీసుకురాగలిగారంటే అది నిజంగా చాలా ఆనందపడతాను. ఎందుకంటే నాకు అదృష్టం విజయుడు కావాలని తెలియజేస్తూ ఇక్కడ విశేషంగా ఇచ్చేసిన ప్రచారానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సాయిరామ్ అండి. సాయి భక్తులందరికీ మనం ఏంటంటే మేము ఎలా గురు పౌర్ణమి కార్యక్రమం ఎలా చేస్తామని మాకు చాలా బెంగగా ఉండేది. కాకపోతే మా రమణారెడ్డి గారు లండన్లో ఉన్నారు కదా, చేయగలం లేదన్నది కూడా ఒక బెంగ నేను అనిపించేది అందరూ కూడా. అందు గురించి అందరం కూడా మా రెడ్డి గారు మీరు వస్తేనే కానీ కుదరదు, మాకు ధైర్యం చల్లమన్నా బావగారు రప్పించుకున్నారు. యాక్చువల్గా మనం చెప్తే ఆ సమయానికి ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు కాబట్టి అన్న మాట ప్రకారంగా రెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు రావడం వల్ల మాకు అందరికీ కూడా ఇంకా ధైర్యంగా ఎక్కువ వచ్చి బాగా సంతోషంగా చాలా యాక్టివ్గా అందరం కూడా తక్కువ టైంలోనే ఎక్కువ కార్యక్రమం చేసాం ఈ సంవత్సరం. అయితే మటుకి బాబా గారు ఎల్లవేళ అందరినీ కుటుంబాలు చల్లగా చూడాలన్న సాయినాథులు వేడుకుంటూ ఇదే సెలవు తీసుకుంటాం.